ప్రతి పురుషుడు తన భార్య విషయంలో ఏమనుకుంటాడండి? నా భార్య స్వప్నంలో కూడా నేనే కనపడాలనుకుంటాడు. ఏ భార్య అయినా నిద్ర లేచిన తర్వాత ఏమండి రాత్రి నాకు ఫలానా సినిమా హీరో కల్లోకి వచ్చాడండి అంటే ఆయన అప్పుడేమనడు కానీ ఆ డే మొత్తంలో ఏదో ఒకసారి కొడతాడు, ఏదో ఒక వంక వెతుక్కొని రెడీ చేసుకుంటాడు. కష్టపడి తెచ్చి వస్త్రం ఇస్తుంది నేను, తిండి పెడుతుంది నేను, నీకు కావలసిన నీ కాళ్ళకి చెప్పులు నేను, నువ్వు రాసే సబ్బు నేను, నువ్వు చేసే వేషాలన్నిటికీ తెచ్చేది నేను, పొద్దున పోయి సాయంత్రం దాకా చాకిరీ చేసుకొచ్చి నా బతుకంతా నీకు ధారపోస్తున్నాను. నీకు సినిమా హీరో కల్లోకి వస్తాడా? వాడికి మళ్ళీ నీ కల్లోకి రాకుండా నేను చేస్తానా కానీ ఇంకా స్కెచ్ గీసుకుంటాడు ఎట్లా పెట్టుకోవాలి, సరైన ఆధారం సరైన కారణం చూపించి గట్టిగా కొట్టాలి అని ఇక మనసుతో కలిగి ఉంటాడు. చిచి అట్ట ఎందుకు ఉంటారులే అన్నయ్య అంటారా? బ్రదర్స్ మీరు చెప్పండి, మనలో మన మాట మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇక ఆ రోజు మొత్తంలో ఎక్కడో చోట కూర దగ్గర ఉప్పు జాలేదంటాడు, వేసుద్ది. ఉప్పు ఎక్కువై ఉంటుంది ఆల్రెడీ, ఉప్పు జాలేదంటాడు, వేసుద్ది. అంత వేసావేంది అంటాడు. చాలేదని మీరే కదండి అన్నారని. చాలేదంటే నువ్వు చూసావా? నేను కొంచెం చాలేదన్నా. అంత ఎందుకు వేసావు? చూడు చూడు చూడు, నీ మనసు సినిమా హీరోల మీద ఉందే, కూరల మీద ఉప్పుల మీద అని పట్టుకొని ఇక బాదుకుంటాడే. 2 కొట్టంగానే ఆటోమేటిక్గా ఆడవాళ్ళ టెంపర్ ఓపెన్ అవుతుంది. ఇక అసలు ఎందుకు కొడుతున్నారండి, కొంచెం ఉప్పు ఎక్కువ పడితే కొడతారా? అరే ఏంటే వాయిస్ లెగుస్తుంది అని ఇంకా కొడతా. ఇంకా 2 పడంగానే ఇంకా ఇక ఏంటండి ఏందిరా ఎందుకు కొడుతున్నావు అంటుంది. రా అంటావా నన్ను అని ఇంకొంచెం కంప్లైంట్ బలం చేసుకుని ఇంకా ఏదో ఒక ఆయుధం దేవులాడుకొని టోటల్గా ఇదంతా అసలు ఉప్పు లేదు తప్పు లేదు ఏమీ లేదు. కల్లో సినిమా హీరో వచ్చాడండి అంతే ఇక సాగుకొట్టాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే తలంపులలో లేనిది కలలోనికి ఎట్లొచ్చే? నీ తలంపుల్లో నేను లేనమ్మాయే, వెట్టి చాకిరి చేసి ఊడిగం చేసి తీసుకొచ్చి దున్నపోతులాగా మేపుతుంది నేను ఖాళీగా కూర్చొని అవి చూసి ఇవి చూసి వాళ్ళందరూ నీకు కనపడతారు అని బాధపడతాడు. కొట్టగలిగినోడు కొడతాడు, కొట్టలేనోడేమో ముఖం మార్చుకొని పోతాడు. మొత్తం మీద మాత్రం బాధపడడం ఖాయం. అవునా కాదా? ఏం బాబు నీకున్నట్టే ఆమె కూడా స్వేచ్ఛ ఉంది, ఏం పర్వాలేదు, ఒకరిని ఇద్దరిని అలాగా ఆలోచించుకుంటే తప్పేంటి అంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. నా భార్య నాకే సొంతం, నా భార్య. అందుకే నేను ఆమెను అన్ని విధాలా చూసుకుంటున్నాను, పోషించుకుంటున్నాను, అన్ని విషయాల్లో జాగ్రత్త చేసుకుంటున్నాను. నా వస్తువు, నా భార్య అన్నట్లు నేను ఆమె కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను కనుక ఆమె తన జీవితం నా కొరకే అంకితం చేయాలి, అన్యులను తలంచరా. నువ్వు ఎలా ఫీల్ అవుతావో నీ భార్య వేరే వాళ్ళను కూడా గౌరవిస్తే, వేరే వాళ్ళని కూడా ఆలోచిస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఇతర మార్గాల్లోనికి నువ్వు వెళుతున్నప్పుడు కూడా నీ ప్రభు అంతే ఫీల్ అవుతాడు. లేదు బ్రదర్, అన్నిటినీ మనం గౌరవించాలి బ్రదర్, అన్నిటినీ మనం ఫాలో అవ్వాల్సిందే, అందరు చేసేది మనం కూడా చేయాల్సిందే అని యేసు ప్రభు ఒక్కడే కాదు నాకు అంతా కావాలి అంటే ఆయన కూడా అంతే ఫీల్ అవుతాడు. ఒరే నీ కోసం ప్రాణం పెట్టింది నేను, నిన్ను సృష్టించింది నేను, ఇంతవరకు నిన్ను బ్రతికించింది నేను, నీ అవసరతలన్నీ నువ్వు తలంచకపోయినా తీర్చింది నేను, ఈ రోజు వరకు బతికున్నావంటే నిరంతరం నిన్ను నీడవలే వెంటాడి కాపాడుకుంది నేను, ఇంత చేసింది నేను. నువ్వేమో నిజమునకు దేవుడు కానీ అంటే నేను కానీ వ్యర్థమైన వాటన్నిటిని కూడా నువ్వు గౌరవిస్తావా? వాటికి కూడా నీ హృదయంలో స్థానం ఉందా? వాటిని కూడా నువ్వు ప్రేమించి వాటికి కూడా లోబడతావా? వాటికి కూడా సాగిల పడతావా? నువ్వు పతివ్రత వలె ఉండవద్దా? నీకు ఒక్కడే భర్త అయి ఉండవద్దా నీవు అంటాడు. ఎంతమందికి అర్థమైంది? అది ఒకవేళ మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఒరిజినల్ సంఘం, ప్రభువు చెప్పినటువంటి సంఘము మాత్రం ఎక్కడన్నా చోటిస్తుందేమో కానీ
ప్రభువును గాక అన్యులకు మ్రొక్కుటకు పొర్రపాటును కూడా ఒరిజినల్ సంఘం అవకాశం ఇవ్వదు. మీకు ప్రపంచం మొత్తంలో ఒరిజినల్ పతివ్రత కావాలి అంటే 100% పతివ్రత కావాలంటే ఒక్క సంఘమే దేవుని సంఘమే నిజమైన పతివ్రత. అదేంది ఆడవాళ్ళలో లేరా అంటే ఏమో నాకు తెలియదు. నాకైతే బైబిల్లో మాట ఉంది, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని. ఆ వచనం కిందకి నెట్టేస్తా అందరినీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మహాతల్లులు ఉన్నా సంఘమంత పవిత్రురాలైతే ఎక్కడా కనపడదు. ఎందుకు శాలేమన్నా అంత ఘాటైన వ్యాఖ్య చేశావు? సంఘమంత పతివ్రత ఎక్కడా కనపడదా? అదేంటి అని అడగండి, తప్పులేదు. అడిగారా? సరే, అడగకపోయినా అడిగారనే తీసుకుంటాను, నేను చెప్తా. స్త్రీల తలంపులలోనైనా ఎప్పుడన్నా ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించినప్పుడు కొంచెం తలంపట తప్పే అవకాశం ఉందేమో, కానీ దేవుని సంఘము కలలో కూడా యేసయ్య గాక వేరే దానిని కలలోనైనా తలంచాలంటే ససేమిరా ఇష్టపడరు. మీరు ఒప్పుకుంటారా? కలలో ఏదో వేరే దానికి వెళ్ళినట్టు నీకు వస్తే ఒప్పుకుంటావా? అసహించుకుంటావా? ఏంటి నేను ప్రభువును గాక ఏందేందో చేస్తూ ఉన్నాను ఏంటి చాచా అనుకుంటావా? అనుకోవా? అసలు నీకు అట్లాంటి స్వప్నమే రాదు. ఎప్పుడన్నా వచ్చిందా నీకు అట్లాంటి కళ? వస్తే చెప్పు నాకు. నేను వీటికి మొక్కుతున్నట్టు వచ్చింది అని చెప్పు నాకు. చెప్పలేవు, ఎందుకంటే ఆ స్వప్నమే పడదు నీకు అసలు. నాకు పడలా ఇంతవరకు. ఎందుకో తెలుసా? నా తలంపుల్లోనే లేదది. నా తలంపులలో కూడా నా యేసయ్య తప్ప ఇంకో దానికి స్థానం లేదు. హల్లెలూయా. అది తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. దేవునికి మహిమ. ఒప్పుకుంటారుగా? తలంపులో కన్నా వస్తుందా అనయ్య? తలంపులో కన్నా వస్తారా ఇంకొకళ్ళు ఎవరన్నా? ఊహలో కూడా ఇష్టపడరు. చాలు నా యేసయ్య చాలు, నాకు ఇంకా ఏది అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఎవరికి నేను చెయ్యెత్తి మొక్కాల్సిన అవసరం లేదు. వేరే భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి ఎవరైనా వారు తిను పదార్థం భక్తి చేసి మొక్కిన పదార్థం తెచ్చి నా ముందు పెడితే నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్ముకున్నా. మొక్కిన ఆయన దగ్గరే, సాగిలి పడిన ఆయన దగ్గరే, ప్రార్థించిన ఆయన దగ్గరే, చేయి జాపిన ఆయన దగ్గరే, ఏడ్చిన ఆయన దగ్గరే, మొత్తుకున్న ఆయన దగ్గరే, మోకరించిన ఆయన దగ్గరే, ఏం చేసినా ఆయన దగ్గరే. ఇంకొకళ్ళకి మొక్కేది లేదు, ఇంకొకళ్ళకి సాగిలి పడేది లేదు, ఇంకొకళ్ళకి చేయి జాపేది లేదు. నా తీర్మానం అది అని చెబుతా. మీరేం చెబుతారో నాకు తెలియదు. ఈ మాటే చెప్పాలా. నేను నమ్మింది ఏదో ఒకడిని నమ్మా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నేనంటూ నమస్కారం చేయటానికి అందరూ యోగ్యులు గారు. మరి నా నమస్కారం అంటే తేలికుందనుకున్నాయింది. నేనంటూ మోకాళ్ళు వేయాలంటే నా చేత మోకాళ్ళు వేయించుకొని మొక్కించుకోవటానికి అవతలి వ్యక్తికి అర్హత ఉండాలి, అవతలి వ్యక్తికి ఆ యోగ్యత ఉండాలి. అలాంటి కెపాసిటీ కలిగిన వాళ్ళు ఎవరు తగల్లా నాకు? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు తగిలాడు. నేను మోకాళ్ళేసి మొక్కటానికి, సాగిల పట్టడానికి, చేతులు చాపి యాచించటానికి, అనుసరించి నడుచుకోవటానికి, ప్రేమించటానికి, హత్తుకోవటానికి అన్నిటికీ 100% నాకు పర్ఫెక్ట్గా తగినవాడు, నేను నమస్కరించటానికి యోగ్యుడైనవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంత మాత్రం కొలత ఇంకెవరిలో కనపడలా. అందుకే ఎవరికి నేను సంఘము పతివ్రత.
అందుకన్నాడు అన్నమాట, నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అని. కాబట్టి పురుషునికి భార్య ఈ స్త్రీ ఎలాగో మనందరము కలిసి ప్రభువుకు అలాగా. ఇప్పుడు భార్య విషయానికి వద్దాం. చెప్పుద్దా నీ దగ్గరకు వచ్చి నాకు హీరో కల్లోకి వచ్చాడని? చెప్పదు. అవునా? నీ ముందు తీసుకొచ్చి పరపురుషులతో వేరే విధంగా ప్రవర్తించిద్దా? ప్రవర్తించదు. నీకు లోబడిద్దా లేదా? లోబడిద్దా లేదా? స్త్రీలకి ఎంత ధైర్యం తెలుసా అండి? పురుషుడికే ధైర్యం తక్కువ, స్త్రీకి ధైర్యం ఎక్కువ. అదేందనయా, ఆడవాళ్ళు సహజంగా భయస్తులు కదా అంటే, లేదు, నేను చెప్తున్నా, ధైర్యం ఎక్కువ స్త్రీకి. నీ శరీరాన్ని కంప్లీట్గా ఒక వ్యక్తికి నువ్వు అప్పచెప్పగలవా? ఓ పురుషుడా, నువ్వు అప్పచెప్పగలవా? ఒక్క యేసు తప్ప. కానీ ఒక స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమించి భర్తగా స్వీకరించి ఆయనను అంగీకరిస్తే తన దేహం అరికాలు మొదలు నడినెత్తి వరకు అలాగా నమ్మి అప్పగించేసుకుంటాడు. వాడు అడవిలోకి తీసుకెళ్ళిన, అరణ్యంలో తీసుకెళ్ళిన, కొండల్లోకి తీసుకెళ్ళిన, లోయల్లోకి తీసుకెళ్ళిన, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిన అప్పచెప్పుకుంటాడు. నమ్మిద్ది, డేర్, అలా అప్పగించుకుంటుంది ఒక స్త్రీ. దాన్ని ఆధారం చేసుకునేగా దారుణమైన హత్యలు చాలా జరిగింది. అవునా? నాకు అదే ఆశ్చర్యం. అది వాడు అంతా, ఒకడేం చేశాడు తెలుసా అండి? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడండి ఆమెని. పాప అమాయకురాలు వెళ్ళింది నమ్మి. కొండ పేటు అంచుకు తీసుకెళ్ళాడు వాడు. వెనక లుక్ బాగుంటుంది సెల్ఫీకి, ఇక్కడ నిలబడు అని. ఎందుకు తెలుసా? ఆ అమ్మాయి పేరు మీద ఇన్సూరెన్స్ కట్టాడు వాడు లక్షల్లో. ఆ అమ్మాయి చనిపోతే పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. అయితే యాక్సిడెంటల్గా చచ్చిపోవాలి, ప్రమాదవశాత్తు చచ్చిపోవాలి. ఆ అమ్మాయి ఇష్టం లేదు వాడికి. వాడు వేరే కుంపటి పెట్టాడు, ఈ అమ్మాయిని తీసేయాలి. నమ్మకంగా తీసుకెళ్ళి కొండపేటు, ఎంత భయంకరంగా ఉందో ఆ ప్లేసు. వాడు ఎక్కడ నిలబెడితే అక్కడ నిలబడుతుంది నవ్వుకుంటా. వాడు ఆ అంచు మీదికి తీసుకెళ్ళాడు. నువ్వు వెళ్తావా తమ్ముడు? నువ్వు వెళ్తావా? వాడు మనం ఎంత ప్రేమించేవాడినైనా సరే, ఈడేంది కొండపేటుకి తీసుకెళ్తున్నాడు, అవసరం లేదు, ఏడున్నావాలే, వద్దొద్దులే, ఏడున్నావాలే, ఏదో స్కెచ్ గీసాడా ఏంది ఈడని డౌట్ పడతావు. అస్సలు చిరునవ్వుతో వెళ్ళి నిలబడింది. అక్కడ కాదు, ఇంకొంచెం అవతలకి వెళ్ళు. పాపం అవతలకి వెళ్ళింది. అంచు మీద నిలబెట్టాడండి. స్టిల్ చూస్తున్నాను చిన్నగా దగ్గరికి వచ్చి ఒక్క తోపు దోశాడు. అలాగా అంత ఎత్తు నుంచి పడి పీస్ అయినట్టు అయిపోయింది, చచ్చిపోయింది. మరి ధైర్యం కదా అది? ఎంత విశ్వాసం అంటే, వాడిని నమ్మి తన శరీరం ఏమైపోయినా పర్లేదని కంప్లీట్గా తన ప్రాణాత్మ దేహములను అర్పించేది స్త్రీ. కాదా? అవునా కాదా? అది ఒక స్త్రీ హృదయంలో భర్తకుండే స్థానం, అతనికి తన్ను తాను నమ్మి అప్పగించుకునే విధానం. సంఘమా, పురుషులారా, మనం ప్రభువుకి ఎలాగుండాలో మన ఇంట్లో వాళ్ళే మనకు నేర్పుతున్న పాఠం అది.